హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఇవాల్టి కుకింగ్ స్పెషల్ ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ ఏంటి సాయిష్ చేస్తున్నాడా అనుకున్నారు. వీడు జస్ట్ యాన్యువల్ ఫంక్షన్ డే అయిన తర్వాత హాలిడేస్ ఇచ్చారు కదా, సో నేను పవన్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే వచ్చాడనమాట నేను చేస్తాను అని. సో ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను అనమాట, చూడటానికి బాగుంది అని. సో ఎగ్ కర్రీకి ప్రాసెస్ వచ్చి ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ముందుగా. అండ్ ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఫైన్లీ చాప్డ్ అనమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకుంటున్నాము, అంటే చాలా పడుతుంది కర్రీకి ఆయిల్ అయితే. ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో అంటే కర్రీకి కూడా సరిపడా ఇప్పుడే ఆయిల్ వేసుకుంటున్నాం. ముందుగా ఆయిల్ వేసినాక ఎగ్స్ని జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అంటే గ్రేవీ అనేది వస్తుంది కదా, చాలా టేస్ట్ వస్తుంది. ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది అనమాట. నేనైతే ఇది థర్డ్ టైం తినడం యాక్చువల్లీ. సో అది తిన్న రోజు మాత్రం బాగా తృప్తిగా తింటాము. అండ్ నెక్స్ట్ డేనే మరీ కావాలి అన్నంత బాగుంటుంది కర్రీ అయితే. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. సో ఇలా ఎగ్స్ని అంటే అన్నీ ఒకేసారి కూడా వేసుకోవచ్చు, బట్ ఒకటికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఇలా ఒకటోటి 2 అలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. సో అన్ని ఎగ్స్ని ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా అన్ని ఎగ్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లోనే మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ముందుగా, అండ్ గ్రీన్ చిల్లీస్, మన స్పైసీకి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ కరివేపాకు, అండ్ ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి అయితే. సో ఈ కర్రీని హై ఫ్లేమ్లోనే మనం దగ్గరుండి 5 to 5 minutes అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట, మాడకోకుండా. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అస్సలు స్మెల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇంకా సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి, అండ్ రెడ్ చిల్లీ పౌడర్, అండ్ కొద్దిగా పసుపు, అలానే ధనియాల పౌడర్, నెక్స్ట్ జీరా పౌడర్ అన్నమాట. సో అన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం స్టిక్కీనెస్ కాకోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. సో అదంతా మసాలాస్ అన్నీ ఫ్రై చేసుకున్నాక చాప్డ్ టమోటాస్ కూడా అంతే సన్నగా తరుక్కోవాలి. సో వాటిని కూడా బాగా అంటే స్మాష్ అవ్వాలి, టమోటాస్ అన్నీ బాగా గ్రేవీ వచ్చేలాగా మనము కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు మనము ఆయిల్ తేలేంత వరకు పెట్టేసుకోవాలి. సో ఆయిల్ తేలుతుంది కదా, ఇప్పుడు బాగా వెంటనే వాటర్ యాడ్ చేయకోకుండా ఇలా ఆయిల్ తేలేటప్పుడు ఒక 2 to 3 minutes అలానే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మసాలాస్ అన్నీ మనము వేసాం కదా, అవన్నీ కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు పెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని. సో ఇప్పుడు బాగా అయ్యింది, మనకి గ్రేవీ అంతా బాగా వచ్చింది కదా. ఈ టమోటాస్ అవన్నీ కూడా చూస్తే మీరు స్మాష్ అయిపోయాయి బాగా. సో ఈ కర్రీని అయితే అస్సలు మిస్ చేయకండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది చాలా మంచి రెసిపీ అనమాట. సో ఇప్పుడు తగినన్ని వాటర్, అంటే ఎగ్స్కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఎగ్స్కి తగ్గట్టుగా గ్రేవీ మనకి ఎంత కావాలి అన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడుకు వచ్చే వరకు మనము పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇలా బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మనము మిక్స్ చేసుకొని చూసుకోవాలి, అంటే గ్రేవీ అంత మటుకు చాలా, మనకి ఇంకా కొన్ని యాడ్ చేయొచ్చా అని, ఒకవేళ కావాలి అంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు.
సో ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ కర్రీ అయితే రైస్‌కి చాలా బావుంటుంది. చపాతీ వాటికంటే కూడా రైస్‌కి అయితే చాలా బావుంటది టేస్ట్. సో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఇలా పెట్టేసుకోవాలి. ఆయిల్ తేలుతుంది కదా! ఆయిల్ అయితే వచ్చేస్తుంది. సో ఈ టైంలో లాస్ట్ ఇంకా ఫైనల్‌గా మనం కసూరి మేతిని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది. బట్ చాలా ఎక్కువ కూడా వేయకూడదు. చేదొచ్చేస్తుంది. సో ఇంకా ఫైనల్‌గా మనము కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి ఇంకా తీసేసుకోవడమే. సో అయిపోయింది ఎగ్ కర్రీ. ఇప్పుడు సర్వింగ్. వేడి వేడి అన్నంలో ఎగ్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. చూస్తుంటే చాలా బాగుంది కదా! టెంప్టింగ్‌గా. ఇప్పుడు మరీ నాకు మళ్ళా చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీ ఉంటుందనమాట. చెప్పానుగా నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బెస్ట్ అనుకోవచ్చు. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. So if you like the video, please do like, share and subscribe to Pawan Navi 68 channel. Until my next video, keep watching. Stay tuned for many more excited videos from Pawan Navi 68 channel. Have a nice day. Bye bye. See you all.